జలవిహార్లో మంత్రి కేటీఆర్ మాట్లాడుతారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. ఇది ఒక్క చిన్న ఉదాహరణ, ఒక్క చిన్న ఉదాహరణ. అంటే ఢిల్లీ చేతిలో మన జుట్టు ఇస్తే కొట్లాడే మొనగాడు తెలంగాణ ప్రయోజనాలు పరిరక్షించే నాయకుడు లేకపోతే ఇవాళ బెంగళూరు అనేది కొత్త అడ్డా అయిపోయింది కాంగ్రెస్ వాళ్ళకు. ఇవాళ కాంగ్రెస్ టికెట్లు ఢిల్లీలో మాత్రమే కాదు, బెంగళూరులో కూడా డిసైడ్ అవుతున్నాయి. ఎందుకంటే పైసలన్నీ బెంగళూరుకి వెళ్ళి వస్తున్నాయి. మీకు తెలుసు, పైసలన్నీ బెంగళూరులోనే దొరుకుతున్నాయి. బెంగళూరు కార్పొరేటర్ల ఇళ్లల్లో 42 కోట్లు, 50 కోట్లు, 90 కోట్లు, 100 కోట్లు సిద్ధరామయ్య గారు, డికే శివకుమార్ గారు కష్టపడి సంపాదించిన పైసలన్నీ ఆడికెళ్ళి తెలంగాణకు తరులుతూ ఉన్నాయి, అడ్డంగా దొరికిపోతూ ఉన్నాయి. కాంగ్రెస్ చేతుల్లోకి రేపు తెలంగాణ పోతే ఏమవుతుంది అంటే, ఇగో ఈ ఫాక్స్కాన్ లాంటి పరిశ్రమ 1,00,000 ఉద్యోగాలు మన తెలంగాణ పిల్లలకి ఇచ్చే పరిశ్రమ, దాన్ని బంద్ చేసి బెంగళూరుకి ఇక్కడ ఉండే స్థానిక ఫ్రెండ్లీ గవర్నమెంట్ను ఒప్పించి మేము తీసుకొస్తాము అనే పరిస్థితి వస్తుంది. ఇదేదో నేను మిమ్మల్ని భయపెట్టడానికో ఇంకో దానికో నేను చెప్పడం లేదు. ఇది ఆయన రాసిన ఉత్తరమే, కేవలం నేను బహిరంగంగా మీ ముందు పెడతా ఉన్నా. ఇది ఒక్కటే కాదు, ఇవాళ మన ముందున్న ప్రశ్న ఏంటంటే, అన్ని రంగాల్లో చేయగలిగితే మేలు చేసినాం, చేయగలిగితే మంచి పని చేసినాం తప్ప ఏ ఒక్క రంగంలో కూడా, ఏ ఒక్క రంగాన్ని కూడా మనం విస్మరించలేదు. విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, సంక్షేమం కావచ్చు. చాలామంది మిత్రులు అడుగుతూ ఉంటారు, తెలంగాణ నమూనా అంటే ఏంది అని అడుగుతారు. తెలంగాణ నమూనా అంటే ఒక తెలంగాణ బిడ్డగా గర్వంగా నేను చెప్తా ఉన్నా, సమగ్ర, సమీకృత, సమ్మిళిత, సమతుల్య మోడల్ తెలంగాణ మోడల్ అంటే ఏంది? హోలిస్టిక్, ఇంటిగ్రేటెడ్, ఇంక్లూసివ్, బ్యాలెన్స్డ్ మోడల్ తెలంగాణ మోడల్. ఇదేదో పదాల పడికట్టు కోసమో, పదాలు బాగున్నాయి కాబట్టి వాడడమో కాదు. ఎందుకు మాట్లాడుతూ ఉన్నా అంటే, వాళ్ళు తెలంగాణలో జరుగుతున్నంత సమతుల్య మోడల్ ఎక్కడా లేదు. మనం ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామంది, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా చూసినాం, రకరకాల ప్రభుత్వాలు చూసాం. చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనకు ఒక ఇమేజ్ ఉండేది, ప్రో బిజినెస్, ప్రో ఐటీ, ప్రో అర్బన్ ఇమేజ్ ఉండేది. ఆ తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చినారు. రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆయన ఒక ఇమేజ్ కోసం తాపత్రయపడ్డాడు, ప్రో పువర్, ప్రో అగ్రికల్చర్, ప్రో రూరల్. ఆయన ఒక యాంగిల్లో ఆయన పోయినాడు. కానీ ఇవాళ కేసీఆర్ గవర్నమెంట్లో చాలా అరుదైన సమతుల్యత మీకు కనబడుతుంది. అటేమో ఒకవైపు వ్యవసాయ ఉత్పత్తులు బ్రహ్మాండంగా పెరుగుతూ ఉన్నాయి. 68 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోలు చేసే తెలంగాణ 2014లో ఇవాళ 3.5 కోట్ల వరి ధాన్యం పండించే స్థాయికి ఈ 9.5 ఏళ్లలో చేరింది. భారతదేశంలోనే పంజాబ్ను, హర్యానాను తలదన్ని ఇవాళ భారతదేశానికి ధాన్య భాండాగారంగా, అన్నపూర్ణగా మారింది తెలంగాణ. ఒకవైపు గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ రంగంలో, మరొక వైపు హైదరాబాద్, అదేవిధంగా ద్వితీయ శ్రేణి పట్టణాల్లో ఇక్కడ ఉన్న ఐటీ పరిశ్రమ 56,000 కోట్ల ఐటీ ఎగుమతుల నుంచి 2,41,000 కోట్ల ఎగుమతులకు పెరిగింది. 3,23,000 ఉన్న ఐటీ ఉద్యోగుల సంఖ్య ఇవాళ తెలంగాణలో 10 లక్షలకు చేరుకున్నదనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అంటే ఒకవైపు వ్యవసాయము, మరొక వైపు ఐటీ. ఒకవైపు పరిశ్రమలు పెరుగుతూ ఉన్నాయి, మరొక వైపు పర్యావరణం పెరుగుతూ ఉంది. పర్యావరణం అంటే మీ అందరికీ తెలుసు, హరితహారం అనే కార్యక్రమం ఎంత అద్భుతంగా 7.7% గ్రీన్ కవర్ అత్యధికంగా భారతదేశంలో పెంచిన రాష్ట్రం తెలంగాణ. గ్రీన్ బడ్జెట్ అని పెట్టి చట్టాలు చేసి, మున్సిపల్ చట్టంలో, పంచాయతీరాజ్ చట్టంలో కూడా దాన్ని పొందుపరిచి, మీరు కనుక చెట్లు కాపాడకపోతే మీ ఉద్యోగాలు పోతాయి అని సర్పంచ్లను, కౌన్సిలర్లను హెచ్చరించి చట్టంలోని దానికి ఒక ప్రొవిజన్ పెట్టి భయపెట్టైనా సరే 85% సర్వైవల్ ఉండే విధంగా చూసి, భవిష్యత్ తరాల కోసం, మన పిల్లల కోసం, వాళ్ళ పిల్లల కోసం హరితాన్ని పెంచే ప్రయత్నం చేసింది కేసీఆర్ ప్రభుత్వం. మరొక వైపు పర్యావరణం ఒకవైపు పెంచుకుంటూనే పర్యావరణ హితంగా ఉండే పరిశ్రమలను కూడా ఎంకరేజ్ చేసినాం. కాబట్టే 24,000 కొత్త పరిశ్రమలు, లక్షల సంఖ్యలో ఉపాధి అవకాశాలు కూడా మనం సృష్టించగలిగినాం. ఇవాళ అందుకే ఈ బ్యాలెన్స్, ఈ సమతుల్యత, రూరల్ డెవలప్మెంట్ అయినా, అర్బన్ డెవలప్మెంట్ అయినా, ఇండస్ట్రీ అయినా, ఎన్వైరన్మెంట్ అయినా, వ్యవసాయం అయినా, ఐటీ అయినా, అర్బన్ డెవలప్మెంట్ అయినా, రూరల్ డెవలప్మెంట్ అయినా, వెల్ఫేర్ అయినా, డెవలప్మెంట్ అయినా, ఈ అరుదైన సమతుల్యత, ఈ అరుదైన బ్యాలెన్స్డ్ మోడల్ కనబడేది భారతదేశం మొత్తంలో ఒకే ఒక్క రాష్ట్రంలో, అది మన తెలంగాణలో అని మనందరం కూడా తెలంగాణ బిడ్డలుగా గర్వంగా చెప్పొచ్చు. ఇవాళ 1-2 కాదు, ముఖ్యమంత్రి గారు ఎప్పుడు చెప్తా ఉంటారు, ఒక సంచలనం సృష్టించే నాయకుడి మదిలోంచి తప్ప ఒక దళిత బంధు లాంటి పథకం అల్లాటప్ప నాయకులతో కాదు. ఎందుకంటే అట్లాంటి పథకాలు పెట్టాలంటే
చాలా దమ్ము కావాలి, చాలా ధైర్యం కూడా కావాలి. ఎందుకంటే అలాంటి పథకాన్ని ఊహించాలంటేనే, కల్పన చేయాలంటేనే చాలా చాలా తెగింపు కావాలి. సరే, కొంతమందికి నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు, కానీ వాస్తవం ఏంటి అంటే ఇంత పెద్ద స్కీమ్ని కనీసం ఊహించుకోవాలంటే, అదేదో సినిమాలో చెప్తారు, మీరు చూసే ఉంటారు, కళలైనా కాస్ట్లీగా కనండి అని చెప్తారు. కళలు కనేటప్పుడు కూడా చీప్గా ఎందుకు అంటారా మీరు? కళలన్నా కొద్దిగా కల్పనన్నా కాస్ట్లీగా ఉండాలా, దానికేం మిత్తి పడదు కదా, దానికేం పెద్ద ఖర్చు కాదు కదా అని. అది కానితందుకు కూడా రాజకీయ నాయకులు బెంబెలెత్తిపోతారు, భయపడతారు. కానీ కేసీఆర్ గారు భయపడడు. అందుకే దమ్మున్న ముఖ్యమంత్రి, దక్షత కలిగిన ముఖ్యమంత్రి కాబట్టే 75 ఏళ్లలో స్వాతంత్రం తర్వాత ఏ ముఖ్యమంత్రి ధైర్యం చేయలేదు, ఏ ప్రధానమంత్రి కనీసం కల్పన కూడా చేయలేదు. రైతు బంధు లాంటి పథకం పెట్టి 70 లక్షల రైతుల ఖాతాల్లో 73,000 కోట్లు వేసిన ఒకే ఒక్క ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఇవి కావాలంటే, ఇట్లాంటి స్కీమ్లు కల్పన చేయాలంటే కూడా దానికి కలేజా ఉండాలి. ఆ కలేజా కూడా మన దేశంలో లేదు, ఇది వాస్తవం. రైతులకు 24 గంటలు ఉచిత కరెంట్ ఇవ్వాలంటే చాలా చాలా ధైర్యం కావాలి. చాలామంది అన్నారు మా పార్టీలో కూడా, ఎందుకు సార్ 24 గంటలు, 12 గంటలు చాలు, 10 గంటలు చాలు అన్నవాళ్ళు ఉన్నారు. కానీ లేదు, తెలంగాణ హ్యాస్ టు మేక్ అన్ ఎంఫాటిక్ స్టేట్మెంట్. తెలంగాణ రాష్ట్రం తనకు ఫార్మర్ ఫస్ట్ అనేది మా నినాదం. రైతు ముందుండాలి, నీళ్లు, నిధులు, నియామకాలు దాని మీదకెళ్ళి కొట్లాడినాం. కాబట్టి వ్యవసాయానికి పెద్దపీట వేస్తాం, రైతుని రాజు చేస్తాం అనే నినాదం కాదు, విధానం కావాలని చెప్పే రైతు బంధు పెట్టినా, 24 గంటలు ఉచిత కరెంట్ ఇచ్చినా, అదేవిధంగా మరి రైతు బీమా లాంటి కార్యక్రమం పెట్టినా, ఊరూరా కొనుగోలు కేంద్రాలు పెట్టినా, రైతు బంధు సమితి పెట్టినా, రైతు వేదిక కట్టినా, రైతులు మొత్తంగా బలోపేతం చేసే ప్రయత్నం చేసినా, సాగునీటి ప్రాజెక్టులు కట్టినా, ఇవన్నీ కేసీఆర్ గారి నాయకత్వంలోనే సాధ్యమైనాయి. ఇదంతా ఎందుకు చెప్తా ఉన్నా అంటే, ఒక్క పట్టణాలు బాగుపడితే చాలదు. ఒక రజనీకాంత్ గారు తమిళనాడు నుంచి, చెన్నై నుంచి వచ్చి హైదరాబాద్కి వస్తే 22 ఏళ్ల తర్వాత నాకు అనుమానం వస్తుంది, ఇది హైదరాబాదా లేకపోతే ఎక్కడో అమెరికాలో ఉన్న న్యూయార్కా అనే మాట ఇవాళ రజనీకాంత్ గారు నోటెంబడి వినబడుతుంది. సన్నీ డియోల్ అని ఒక బీజేపీ ఎంపీ, ఆయన ముంబై అక్కడ ఉంటాడు, బాలీవుడ్లో యాక్టర్. ఆయన వచ్చి ఆయన చెప్తా ఉన్నాడు, హైదరాబాద్కి నేను గతంలో కూడా వచ్చేటోని 20 ఏళ్ల కిందట, ఇలా హైదరాబాద్కి వస్తుంటే నాకు ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది, అంత అందంగా తయారైంది మీ హైదరాబాద్ అని ఆయన చెప్తా ఉన్నాడు. లయ అని ఒక అమ్మాయి, సినిమా యాక్టర్. ఆ అమ్మాయి మరి మీరు చూసే ఉంటారు. ఆ అమ్మాయి గతంలో సినిమాలు ఉండేది, తర్వాత అమెరికా వెళ్ళిపోయింది, మళ్ళీ ఈ మధ్యనే ఒకసారి తిరిగి వచ్చింది. తిరిగి వచ్చిన తర్వాత ఆమె అన్నది, నేను వీడియో చూసిన, నేను కూడా, ఆమె అంటున్నది, మా అమెరికాలో ఉన్న లాస్ ఏంజలీస్ కానీ లేదా శాన్ ఫ్రాన్సిస్కో కానీ ఆ నగరాల కంటే హైదరాబాద్కి వస్తేనే మాకు అందంగా కనబడుతున్నదని ఆ అమ్మాయి కూడా అంటా ఉంది. నిన్నగాక మొన్న నేను మన గంగమ్మని కలిసిన, ఆ మై విలేజ్ షో. గంగమ్మ తెలుసు కదా, తెలుసా తెలియదా? ఎందుకంటే మీరంతా పాష్ మనుషులు, మరి గంగమ్మ తెలుసో లేదో. అసలే న్యాయవాదులు, మీ ముంగట మాట్లాడాలంటే భయము. ఎందుకంటే మీరు గంటలు గంటలు మాట్లాడేటోళ్ళు, మీరు న్యాయమూర్తుల ముందు వాదించేటోళ్ళు, మీరు వకాలత్ చేసేటోళ్ళు. గంగమ్మని కలిసిన నేను. గంగమ్మ మొన్ననే దుబాయ్ పోయి వచ్చింది. ఎట్లుంది గంగమ్మ దుబాయ్ అన్న? ఏమున్నది, మన హైదరాబాద్ లెక్కనే ఉన్నది కదా అన్నది. అంటే వాళ్ళ గర్వంగా చెప్పొచ్చు, ఒక హైదరాబాద్ బిడ్డ, ఒక తెలంగాణ బిడ్డ గర్వంగా చెప్పొచ్చు. ఎన్ని అన్నారు, ఎన్ని మాటలు అన్నారు మనం. హైదరాబాద్ మొత్తం నాశనం అవుతుంది, ఇక్కడ ఇండస్ట్రీ మొత్తం ఎత్తిపోతుంది, తట్టాబుట్ట నెత్తి మీద పెట్టుకొని ఇండస్ట్రీని మొత్తం సాప చుట్టేసినట్టు చుట్టేసుకొని ఎక్కడోడక్కడ బిచానా చదువుకొని వెళ్ళిపోతాడు. ఇవన్నీ 10 ఏళ్ల కింద తిన్నామా లేదా, 15 ఏళ్ల కింద తిన్నామా లేదా? ఎన్ని చర్చలు, ఎన్ని చర్చోపచర్చలు. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారి నిరాహార దీక్ష తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడేంత వరకు 5 ఏళ్ళు ప్రతిరోజు పొద్దున టీవీ పెడితే చాలు, షాట్ల తౌడు పోసి కుక్కల పంచాయతీ పెట్టినట్టు రోజు ఒకటే లొల్లి. తెలంగాణ వస్తుందా రాదా, ఇద్దరు కూర్చోవాలి, వాడిని వీడి తిట్టాలి, వీడిని వాడి తిట్టాలి, ఒకటి సమైక్యాంధ్ర అంటే ఒకటి ఇట్లా అంటే ఒకటి అట్లా అంటే అదే లొల్లి. ఆఖరికి సినిమాలో జోకులు కూడా వచ్చినాయి, మీకు యాదుకుండాలి. ఒక సినిమా నాకు గుర్తుంది, అదేదో సినిమా, ఆయన గోపీచంద్ అంటే ఆయన హీరో. అయితే ఆయన ఏమవుతారంటే